happiness. Like many people are telling many things. So happiness is the way of expressing their joy. So if some people play cricket for getting the happiness, some people will eat sweets for getting the happiness. So few people will go to the market to buy some clothes or anything to get the happiness. So like this, all the people are having one opinion on them. So it is very mm, good to see that opinion. So happiness is a joy. So we can tell one thing. So few people are telling like, okay, I'm a teacher, I'm passionate about telling the doubts, explaining the doubts. The happiness is talking with my students. Yeah, that is one of the happiness. If you go for the mechanic, what the mechanic is telling is like, what is the happiness for you? He was telling like one of the thing. Okay, one of the dissatisfied customer came with me, and after that finally he went with a satisfaction. So that makes me, yeah, happiness, he said. So ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. సో ఒకరేమో స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేస్తే ఒకటి హ్యాపీనెస్ అంటున్నారు. సో ఒకరేమో మెకానిక్ షాప్ అతను ఆ కస్టమర్ సాటిస్ఫై అయితే అదొకటి అంటున్నారు. సో ఇలా డిఫరెంట్. కొంతమంది నేను చదువుకుంటే హ్యాపీగా ఉంటాను అని అంటున్నారు. సో హ్యాపీనెస్ ఈస్ మనకి ఎక్స్ప్రెషన్ అన్నట్లు ఒకటి. సంతోషం. మనకి ఏదైనా బాధ కలిగిన సంతోషం కలిగిన బాగుంటుంది. థ్యాంక్ యూ డానీ, విష్ యూ ఏ గుడ్ మార్నింగ్. సో ద టుడే టాపిక్ ఈస్ హ్యాపీనెస్. సో ఇలా చాలామంది, కొంతమంది ఏమో గేమ్స్ ఆడితే హ్యాపీనెస్ అంటున్నారు. ఓకే, ఇట్స్ లైక్ ఇట్స్ ఎ జనరేటింగ్ ఫన్ అమాంగ్ దెమ్ సెల్స్, filling their mind with full of happiness that leads to a positive moments. I agree with that. Few people ఏమంటున్నారంటే క్రికెట్ ఆడుతున్నామని అంటున్నారు. అది కూడా ఒక విధంగా చాలా మంచిది. సో ఇలా డిఫరెంట్. సో మనం ఎక్కడికి వెళ్తా సరే, సో ఎవరన్నా నన్ను హ్యాపీనెస్ ఏంటి అని అంటే, సో వేరెవర్ ఐఎమ్, like if I'm traveling, I'll be happy with travel for that moment. If I'm having food, I'll be happy with that food. సో ఇలా డిఫరెంట్. సో మనం మన డేలో ఒక 10 అవర్స్ కష్టపడతాము, ఒక 14 అవర్స్ రెస్ట్ తీసుకుంటాం. ఇన్ దట్ 14 అవర్స్ 4 అవర్స్ మనం ఫ్యామిలీతో ఉంటాం. అట్లీస్ట్ 4 అవర్స్ మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో ఉంటారు ఎవరైనా సరే. సో ఎలా ఉంటారు ఫ్యామిలీతో అంటే, దట్స్ ఇట్. లైక్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎనీహౌ లైక్ 14 అవర్స్లో మనం ఇంట్లోనే ఉంటాం, అది ఇంట్లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్లు కాదంటే దట్స్ డిఫరెంట్. సో మనం తింటుంటాం, ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తింటుంటాం అది. సో దాని ఏమంటున్నారంటే, ఎమోషనల్ స్టేట్ దట్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ బై ఫీలింగ్స్ ఆఫ్ జాయ్, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంట్. యా, గుడ్ పాయింట్ ఇట్ ఈస్. సో like this, many people are finding their own happiness. So last time, like when I went to the market, okay, the fruit seller was అతను ఏం చేస్తున్నాడు అంటే, నాకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక్కొక్క ఫ్రూట్ ఏంది, వాటి యొక్క విలువలు ఏంటి. సో ఆ ఫ్రూట్స్ యాక్చువల్గా నేను కొనాలని వెళ్ళలేదు, జస్ట్ సీజనల్ ఫ్రూట్ వాట్ విసే ప్లమ్ కొనాలని వెళ్ళాను నేను. సో ప్లమ్తో పాటు అక్కడ ఇంకా నేను 2-3 ఐటమ్స్ కొనేసాను. ఎందుకు కొనేసాను అంటే, సో దానికి వాల్యూస్ చెప్పాడు. సో అతనిలో ఉన్న హ్యాపీనెస్ నేను చూశాను, అతను అమ్మే స్కిల్ చూశాను, సో కస్టమర్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నా అది చూశాను. సో డిఫరెంట్. సో అతనిలో ఆనందం చూశాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చెప్పాలంటే. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో డానీ, వాట్ మేక్స్ యూ హ్యాపీనెస్? హ్యావ్ యూ గోట్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ రీసెంట్ డేస్, లైక్ విచ్ మేక్స్ యూ ఫీల్ ఓకే, దిస్ వాజ్ ద బెస్ట్ మూమెంట్? ప్లీజ్ షేర్ విత్ అస్. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు అన్నట్లు. సో అలా, సో మనం ట్రావెల్లో ఉంటాం. సో ట్రావెల్లో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకి. సో ఎక్స్పీరియన్స్ ఏంటి, పక్క వాళ్ళు నవ్విస్తుంటారు. సో అది కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సపోజ్ 2 ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడన్నా, 2 ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది వాళ్ళ కన్వర్జేషన్, సో ఫన్నీగా ఉంటుంది. సో అలా కూడా చాలా బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో ఇంకా మనం ఎటైనా వెళ్తుంటాం, సో ఫాదర్ చైల్డ్, సో అది కూడా ఒక బెస్ట్ రిలేషన్షిప్. మదర్ అండ్ డాటర్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్. అండ్ ఫాదర్ అండ్ డాటర్, దట్ విల్ బి ఆల్సో బెస్ట్ రిలేషన్షిప్. అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద కన్వర్జేషన్ బిట్వీన్ aunts and uncles, the conversation between their own children, like that many people are finding their own happiness. Yes. So the way, what is the happiness is, it is an emotion and it is an joy. సో ఈ రెండు అనేది చాలా ముఖ్యం అన్నట్లు. సో మనకి లైఫ్లో మనము చాలా అనేది, లైఫ్ ఇస్ ఏ జర్నీ. సో ఆ జర్నీలో హ్యాపీనెస్ అనేది ఉండాలి. హ్యాపీనెస్ ఉంటే ఏమవుతుందంటే, మనకి
మనం చేసే పనులకి కొంచెం పాజిటివ్‌నెస్ అనేది యాడ్ అవుతుంటది. ఎనీవన్ ప్లీజ్ పుట్ హెల్లో, HELLO సో థట్ మై నైట్ బోట్ విల్ గెట్ యాక్టివేట్.